రెండవ తిమోతి పత్రిక 1వ అధ్యాయము 3 నుండి 5 వరకు. నా ప్రార్థనల యందు ఎడతెగక నిన్ను జ్ఞాపకము చేసుకొనుచు నీ కన్నీళ్లను తలుచుకొని నాకు సంపూర్ణ ఆనందము కలుగుటకై నిన్ను చూడవలనని రేయింబగలు ఆపేక్షించుచు నీ యందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకము చేసుకొని నా పితృాచార ప్రకారము నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించుచున్న దేవుని ఎడల కృతజ్ఞుడనై ఉన్నాను. ఆ విశ్వాసము మొదట నీ అవ్వ అయిన లోయలోను నీ తల్లి అయిన యునైకులోను వసించెను. అది నీయందు సహా వసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను. ప్రార్థన. ప్రేమించిన మా తండ్రి, మీ నామాను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తాను. ఈ వారములో మా పనులలో, ప్రయత్నములలో, కార్యములలో మీ కృపాక్షేమాలు ఉంచి సజీవుల లెక్కలో చేర్చి పాటల ద్వారా సంకీర్తనం చేయుటకు సహాయం చేశారు. మీకు స్తోత్రం. కొద్దిసేపు నీ వాక్యమును ధ్యానిస్తుండగా మీ దాసుని మరుగుపరిచి నాతోనూ మాతోనూ మాట్లాడమని, యంత్ర శబ్దం ద్వారా ఎందరైతే వింటున్నారో ఆకర్షించి యేసు ప్రభు నామములో ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. మనము పౌలు గారి యొక్క జీవితంలో నుండి ఇప్పుడు 3వ భాగం 1 రక్షింపబడిన పౌలు, తర్వాత బతిమాలు పౌలు. ఇప్పుడు 3వది పౌలు గారి ప్రార్థనలు. పౌలు గారు గొప్ప ప్రార్థనాపరుడు. తన పిల్లలకు ఏమని నేర్పాడంటే, ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, మీ విషయములో దేవుని చిత్తం. మీరు నేర్చుకొనుడి, ప్రతి విషయములో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి అని అంటూ ఏమంటున్నాడంటే, అనేకమైన ప్రార్థనలు ఉన్నాయి బైబిల్లో. తిమోతిని గురించి ఏమంటున్నాడు? నా ప్రార్థనల యందు ఎడతెగక నిన్ను జ్ఞాపకము చేసుకొనుచు నీ కన్నీళ్లను తలచుకొని నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను, నా దేవునికి ప్రార్థించుచున్నాను. తిమోతి, నీయందు నిష్కపటమైన విశ్వాసం, అది నీలోనే కాదు, నీ అవ్వ అయిన లోయలోను నీ తల్లి అయిన యునేకేలోను అది నీయందు సహా వసించుచున్నది. విశ్వాసి యొక్క జీవితములో నిష్కపటమైన విశ్వాసం ఉండాలి. విశ్వాసములో అపవాదులు కలిగిన విశ్వాసం ఉండకూడదు. తిమోతి ఇంటిలో
విశ్వాసము అనే పదము ఎన్ని తరాలుగా ఉందంట? 3 తరాలుగా ఉంది. మొదట వారవ్వ రక్షింపబడింది. అవ్వ గర్భంలో నుండి వచ్చిన కుమార్తె రక్షింపబడింది. కుమార్తె గర్భంలో నుండి వచ్చిన కుమారునిలో సహా వసించుచున్నది. నీ కన్నీళ్లు తలంచుకొని, ఎందుకు తిమోతి కన్నీళ్లు పెట్టుకుంటున్నాడు? దేవుని రాజ్యము నిమిత్తమై బహుగా ప్రయాసపడిన వాడు. పౌలు దగ్గర ఎందరో ఉన్నారు కానీ అతని వంటి వాడెవడు నా యొద్ద లేడు. ఉందా ఈ సాక్ష్యము? నీ కొరకు ప్రార్థించే దైవజనుల మధ్య, సహోదరుల పెద్దల మధ్య ఇటువంటి సాక్ష్యం కలిగి ఉన్నావా? అసలు దైవజనులతోనే నీకు సహవాసము లేదు, దైవజనులతోనే వెంబడించినది లేదు, మరి ఇంకా సాక్ష్యం ఎప్పుడు దొరుకుతుందబ్బా? నేను ధైర్యంగా చెప్తాను, యోహాను గారితో నేనే ఎక్కువగా సహవాసం చేసినది అని చెప్పేసి వారి యొక్క కుటుంబీకులు కూడా అంటారు. నేను వారితో ఒకటే అన్నా, నేను ఆర్థిక విషయాలలో దూరము కానీ దైవిక విషయాలలో ఆయన దగ్గర నేర్చుకోవడానికి వచ్చాను అని చెప్పేసి, సంపాదించుకోవడానికి రాలేదు. నిజ విశ్వాసి నేర్చుకోవడానికి ఇష్టపడతాడు. అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయము మొదటి 3 వచనాలు చూస్తే, తిమోతి సంఘ సహోదరుల మధ్య మంచి పేరు పొందినవాడంట. 16వ అధ్యాయం మొదటి వచనం, పౌలు దెర్బేకును లుస్రాకును వచ్చెను. అక్కడ తిమోతి అను ఒక శిష్యుడు ఉండెను. అతడు విశ్వసించిన ఒక యూదురాలి కుమారుడు. అతని తండ్రి గ్రీసు దేశస్థుడు. అతడు లుస్రాలోను ఈకోనియలోను ఉన్న సహోదరుల వలన మంచి పేరు పొందినవాడు, రక్షింపబడినవాడు. దెర్బేలోను లుస్రాలోను ఈకోనియలోను ఉన్న సహోదరుల వలన, ఒక స్టేట్మెంట్, తిమోతి మంచి పేరు పొందినవాడు. తిమోతి నశించిపోయే ఆత్మల కొరకు చింతించువాడు. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 20 వచనం, మీ క్షేమము విషయమై నిజముగా చింతించువాడు, అతని వంటి వాడు ఎవడునో నా యొద్ద లేడు. అందరూ తమ సొంత కార్యములనే చూసుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. అతని యోగ్యత మీరెరుగుదురు. తండ్రికి కుమారుడు ఎలాగూ సేవ చేసెను, అలాగే అతడు నాతో కూడా సువార్త వ్యాపకము నిమిత్తము సేవ చేసెను. దినాలలో అది ఏ స్థలమైనా చేయడానికి సంసిద్ధముగా ఉండాలా. మనం అలా కాదు, స్విచ్ చేస్తానే లైట్ పడినట్లుగా వెంటనే ఫలితం కోరుకుంటాం. అలాగైతే ఫలితం రాదు. ప్రసంగి గ్రంథంలో ఏమన్నాడు? నీ ఆహారము నీళ్ళ మీద వేయుము, చాలా దినముల తర్వాత చూడుము అన్నాడు.
వినుట వలన విశ్వాసము కలుగును. 1-2 సార్లు చెప్పేళ్ళకల్లే మార్పు పొందితే ప్రపంచం ఎప్పుడూ మార్పు పొందుతుంది. జార్జి ముల్లర్ అనేట ఆయన తన 2 స్నేహితుల కొరకు 49 సంవత్సరాలు ప్రార్థించారు. ఫలితముగా ఒకడు చనిపోకముందు నమ్ముతాడు, ఒకడు చనిపోయిన తర్వాత నమ్ముతాడు. ఇది విశ్వాసంతో కూడిన సేవ. మనం ఎక్కడైనా ప్రారంభించినప్పుడు అయ్యా నేను ఉంటాను పద. యోనాతాను పనివాడు అన్నాడు, ఏరా కొద్ది మంది చేతనను అనేకుల చేతనైనను మన దేవుడు రక్షింపగలడు కదా, మనం యుద్ధానికి వెళుతాము అంటే ఆ పనివాడు ఏమన్నాడు చూడండి. 1 సమూయేలు గ్రంథం 1 సమూయేలు గ్రంథం 14వ అధ్యాయము 6వ వచనం. ఈ సున్నతి లేని దండు కాపరణ మీదికి పోదము రమ్ము, యెహోవా మన కార్యము సాగించునేమో. అనేకుల చేతనైనను కొద్ది మంది చేతనైనను రక్షించుటకు యెహోవాకు అడ్డమా అని తన ఆయుధములు మోయివాడితో చెప్పగా, అతడు నీ మనస్సులో ఉన్నదంతయు చేయుము, పోదము రమ్ము, నీ ఇష్టానుసారముగా నేను నీకు తోడుగా ఉన్నాను. ఇటువంటి వారు కావాలి. ప్రతి దానికి ఇశ్రాయేలీలు ప్రతి దానికి సాకు చూపారు. ఫలితముగా వారు ఆధ్యాత్మికంగా ఎదగలేదు, కానీ అరణ్యములో ఆకులు రాలిపోయినట్లుగా రాలిపోయారు. కనుక నిజ యవనస్తు, అది పాటైనా, ప్రసంగమైనా, ప్రార్థన అయినా, అది వీధి కూటమైనా, అది సువార్త అయినా, ఎక్కడికైనా దేవుని రాజ్య వ్యాప్తి కొరకు నేనున్నాను, పోదము రమ్ము అనేవాళ్ళు కావాలి, నెపములు చూపేవారు కాదు. కనుక అతని వంటి వాడు నా యొద్ద లేడు. దేవుని రాజ్య సువార్త నిమిత్తం తండ్రికి ఎలాగూ సేవ చేసినో అలాగే ఇప్పుడు తలంచుకుంటున్నాడంట. నీ కన్నీళ్లను తలంచుకొని తిమోతి నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాడు. నీ ఇంటిలో విశ్వాసము అనేది 3 తరాలుగా ఉంది. మన విశ్వాసము మన పిల్లలకి అబ్బడం లేదంటే నీ భక్తి ఎలాంటిదో ఒకసారి ఆలోచించుకో. మార్పు పొందిన నీ విశ్వాస జీవితము నీ ఇంటిలో ఎలాగుందో ఒకసారి పరిశీలించుకో. నీవు రక్షింపబడుము, నీవును నీ ఇంటి వారు రక్షణ పొందుదురు. బాల్యములోనే వారికి దేవుని కాడి కిందికి తీసుకొని రావాలి. ఇశ్రాయేలీలు వారి ఆధ్యాత్మిక జీవితములో 40 సంవత్సరములు దేవుడు పగటి వేళ మేఘ స్తంభములోను, రాత్రి వేళ అగ్ని స్తంభములోను ఆహారము నిమిత్తమై ఆకాశ ద్వారాలను తెరిచాడు. దాహము నిమిత్తమై భూమి యొక్క అగాధములను తెరిచాడు. వారికి ముందుగా నడిచారు. వారికి ఏమీ తక్కువగా లేదు. వారు పోషణ కొరకు ఏ కష్టమూ చేయలేదు. కానీ విశ్వాస విషయంలో వారి పిల్లలకు
దైవక్రమం నేర్పలేదంట. దేవుని యందు విశ్వాసం నేర్పలేదంట. దేవుని ఆశ్చర్యక్రియములు తమ పిల్లలకు నేర్పలేదంట. న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. ఆ తరము వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడిరి. వారి తరువాత యెహోవాను ఎరుగని తరము ఒకటి పుట్టగా. ఎక్కడ పుట్టింది ఇది? లోకంలో కాదండోయ్. ఏ తల్లిదండ్రులైతే ప్రతి ఆదివారం ఆరాధనకు వస్తున్నారో, ఏ తల్లిదండ్రులైతే ప్రభువులలో పాలు పొందుతూ విశ్వాసంతో కొనసాగుతున్నారో, ఏ తల్లిదండ్రులైతే దేవుని ఆశీర్వాదాలు పొందుకొని ముందుకు సాగుతున్నారో, ఆ తల్లిదండ్రులు వారి పిల్లల మీద ఫోకస్ పెట్టలేదు. 2వ అధ్యాయము 10వ వచనం. ఆ తరము వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడిరి. వారి తరువాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలీయుల కొరకు చేసిన కార్యములైనను ఎరుగని తరము ఒకటి పుట్టగా. 15వ వచనం. ప్రతి స్థలమున వారి బాధ కలగజేయుటకు యెహోవా వారికి శత్రువాయను గనుక వారికి మిక్కిలి ఇబ్బంది కలిగెను. నీ పిల్లలు దేవుని యందు విశ్వాసం ఉంచకపోతే, నీ పిల్లలు దైవ మార్గములో ఉండకపోతే, నీ పిల్లలు ప్రార్థించువారు కాకపోతే, దేవుని వాక్యమును ధ్యానించువారు కాకపోతే, నీ పిల్లలు దేవుని యందు విశ్వాసం ఉంచకపోతే, దేవునికి స్థానం ఇవ్వకపోతే, నీ పిల్లలను దేవుడు భ్రష్ట మనసుకు అప్పగిస్తాడు. దానికి ఎందుకు? తమ మనస్సులలో దేవునికి చోటు ఇవ్వలేదంట. రోమాపత్రిక 1వ అధ్యాయం, రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 28వ వచనం. వారు తమ మనస్సులో దేవునికి చోటియనొల్లకపోయిరు గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సుకు వారిని అప్పగించెను. అట్టివారు సమస్తమైన దుర్నీతి చేతను, దుష్టత్వం చేతను, లోభము చేతను, ఈర్ష్య చేతను నిండుకొనిన వారై మత్సరము, నరహత్య, కలహము, కపటము, వైరమని వాటితో నిండుకొనిన వారై కొండెగాన్లను, అపవాదికులను, దేవద్వేషులను, హింసకులను, అహంకారులను, బింకములాడువారును, చెడ్డవాటిని కల్పించువారును, తల్లిదండ్రులకు అవిధేయులను, అవివేకులను, మాట తప్పువారును, అనురాగరహితులను, నిర్భయులైరి. అట్టి కార్యములు అభ్యసించు వారికి మరణమునకు తగిన వారని అను దేవుని న్యాయ విధి వారు బాగుగా ఎరిగి ఉండి వాటినే చేయుచున్నారు కనుక వాటిని అభ్యసించు వారితో సంతోషముగా సమ్మతించుచున్నారు. ఏం పర్వాలేదులే, బైబిల్ చెప్పింది కదా, యవనుడా తినుము తాగుము, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు రా. అవకాశాలు వచ్చినప్పుడు జారి పెట్టుకోకూడదురా. పైపెచ్చి మన గుజరాత్లో యువకులు కామాంధులు, సాక్షి పేపర్లో చూడండి, ఒక బల్లితో సెక్స్ చేశారండి. ఎంత దౌర్భాగ్యులు అంటే, సాక్షి పేపర్లో ఉంది చూడండి.
చెయ్యరాని కార్యములు చేయుటకు దేవుడు వారిని భ్రష్ట మనస్సుకు అప్పగించి. కనుక తిమోతి, నీ కన్నీళ్లను తలంచుకొని నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. పౌలు గారు గొప్ప ప్రార్థనా పరులు. ఫిలిప్పు పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం. ఫిలిప్పులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం. మీరు నాతో పాలివారై మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. మీ అందరి నిమిత్తం నేను చేయు ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడూ సంతోషముతో ప్రార్థన చేయొచ్చు. నేను మిమ్మల్ని జ్ఞాపకము చేసుకున్నప్పుడెల్లను నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు. ఫిలిప్పి విశ్వాసులు ధైర్యవంతులు. ప్రభుకు కావలసినది ఐధైర్యము కలిగిన వాడు కాదు, ధైర్యవంతులు కావాలి. పౌలును చెరసాల్లో వేశారు. చెరసాల్లో వేసినను వారు దేవుని పని కొనసాగుతూ ఉన్నారు. 12వ వచనం. సహోదరులారా, నాకు సంభవించినవి సువార్త మరి ఎక్కువగా ప్రబలమగుటకే సమకూడనని మీరు తెలుసుకొనగోరుచున్నాను. ఎలాగనగా నా బంధకములు క్రీస్తు నిమిత్తమే కలిగినని పేతోరమను సేనలోని వారికందరికీ తక్కిన వారందరికీ స్పష్టమాయ. మరియు సహోదరులైన వారిలో ఎక్కువ మంది నా బంధకముల మూలముగా ప్రభునందు స్థిర విశ్వాసము గలవారై నిర్భయముగా దేవుని వాక్యం బోధించుటకు మరి విశేషముగా ధైర్యము తెచ్చుకొనిరి. నిన్న 7 మాటలు అయిపోయినాయి కదా, ఇంకా రేపు ఎంత ఆరాధన నా ఒక ఆలోచన అన్న, ఎంతైనా పునరుత్థానం ప్రసంగము అన్న ఒక్కడే చెప్తే బాగుంటుంది అన్న. ఏది నిన్న 2 గంటలు ఒక వాక్యం చెప్పాలి కళ్ళే. బా అయిపోయిందప్ప. ఎవరి కోసమయ్యా? ఆ క్రీస్తు నీలో నివసిస్తే నువ్వెందుకు చెప్పవు? ఆ క్రీస్తులో నువ్వు సహవాసం చేస్తే నువ్వెందుకు ప్రకటించవు? ఆయనతో నువ్వు నడిస్తే ఆయన ఎందుకు నేర్పడు నీకు? 2002లో ప్రారంభించి 22లోకి వచ్చాం. ఎప్పుడు చూడు ఏదో ఒకటి చూపించుకుంటా 22 సంవత్సరాలు సమయం వృధా చేసుకున్నాం. జాగ్రత్త. న్యాడు మొఖాలు ఉంటాయి ఆయాసం వస్తుంది. అప్పుడేమో ప్రారంభంలో ఎంత చక్కగా మోకాల్లో, ఇప్పుడేమో అంత పొడుగు ప్రార్థన చేస్తే మాకు పొద్దుపోదా? సరే ఎటుకు వచ్చేసినాము, షార్ట్కి వచ్చేసినాం. ఒకవేళ నీ జీవితం కూడా దేవుడు షార్ట్ అనుకున్నాడు అనుకో, ఏమైపోతావు? నువ్వు ఎట్లా షార్ట్ కోరుకుంటున్నావో ఆయన కూడా అయిపోయిందప్ప, నీ జీవితం షార్ట్ అయిపోయింది, నీకు వచ్చేసాయి అన్నాడు అనుకో. ఇంకా భూమి మీద ఉంటానా? ఊపిరి ఉన్నంత వరకు, జేబులో కాసులు ఉన్నంత వరకు, ఆరోగ్యం ఉన్నంత వరకు, నీ ఇంటిని ఉన్నంత వరకు దేవుని రాజ్య వ్యాప్తి కొరకు ప్రయాసపడు. అప్పుడే ఆశీర్వాదం. స్వార్థము అనేది ఉపయోగించవద్దు దేవుని దగ్గర.
దేవుడు అది ఇష్టపడడు. సరే, సాకులు అనేటివి దేవుడు ఎప్పుడు ఇష్టపడడు. ఏమంటున్నాడు? మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయములో మీరు నాతో పాలివారై ఉండుట చూసి. మొదటి దినం అంటే ఎప్పుడు? రక్షింపబడిన దినము మొదలుకొని నాకొచ్చిన శ్రమలు క్రీస్తు మహిమార్థమని తెలుసుకొని బహుధైర్యముగా విశేష ధైర్యము తెచ్చుకొని సువార్తను ప్రకటించారు గనక మీ కొరకు నా దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించడమే కాదు, మిమ్ములను నా హృదయములో భద్రం చేసుకున్నాను అంటున్నాడండి. మొదటి అధ్యాయంలోనే చూడండి, మొదటి అధ్యాయంలోనే 7వ వచనం. ఫిలిప్పీ పత్రిక మొదటి అధ్యాయము 7వ వచనం. నా బంధకములయందు నేను సువార్త పక్షమున వాదించుటయ్యను, దాన్ని స్థిరపరచుటకు మీరందరూ ఈ కృపలో పాలివారై నాతో కూడా పాలివారై ఉన్నారు కనుక నా హృదయములో పౌలు హృదయములో, ఒక దైవజనుని హృదయములో ఫిలిప్పీ విశ్వాసులు భద్రముగా ఉన్నారంట. నువ్వు ఉన్నావా అలాగా ఒక దైవజన హృదయములో? కొన్ని కుటుంబాలు ఉన్నాయి, వారు మళ్ళీ ఆస్తివంతులు, స్థితిమంతులు. వారి కుటుంబాలలో ఏ కార్యక్రమం జరిగినా నేను ఉండాలి. మా దేవదానమై వాక్యం చెప్తాడు, 5 నిమిషాల సమయం ఇవ్వండి అంటారు. ఒకవేళ ఫంక్షన్ అయిపోయినాక పోదాము అంటే ఏం అవసరం, నేను పంపిస్తా కదా, నువ్వు నాకు ఊరికి ఎదురుగా ఉండు అంటాడు. పని కూడా చేసేదిలే, ఆయనకి ఎదురుగా ఉండాలంతే. నువ్వు అట్లుండు. ఆ దైవజనులకి ఎంత సంతోషమే. మీరు నా హృదయములో ఉన్నారు, మిమ్మల్ని నేను భద్రం చేసుకున్నాను. ఎందుకు భద్రం చేసుకున్నాడంట? వారు సువార్తలో పాలివారు, వారు పౌలు కొరకు ప్రార్థించుటలో పాలివారు, వారు పౌలు కొరకు పరిచర్య చేయటంలో పాలువారు, పౌలు శ్రమలలో పాలివారు, పౌలు అవసరం తీర్చుటలో పాలివారు, వారు ప్రకాశించుటలో పాలువారు, పౌలు యొక్క ఆనందము వారే. మీరు నా ఆనందము అన్నాడు. నా ఆనందం మీరే కదా అంటున్నాడండి 4వ అధ్యాయం 1వ వచనంలో. కావున నేను ఆపేక్షించు నా ప్రియ సహోదరులారా, నా ఆనందమును నా కిరీటమునై ఉన్న నా ప్రియులారా. నా కిరీటం, యోగ్యురాలు పెనిమిటికి కిరీటం ఎవరు ధరించేవాళ్ళు? పాతకాలంలో రాజులు ధరించేవాళ్ళు. నా కిరీటము మీరేనయ్యా. ఉందా ఈ సాక్ష్యము? ఫిలిప్పీలను గురించి ఎందుకు దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాడు? పౌలు జైల్లో ఉన్న విశేష ధైర్యము తెచ్చుకొని వారు ప్రకటిస్తూ ఉన్నారు. పోయినాడు పాడోడు చెప్పకోకుండా. అందుకే ఈ సంవత్సరం చెప్పాము ఒకటే మాట, దైవజనుడు సేవకు పోయినప్పుడు పాటలు పాడి బైబిల్ చదివినా పరలోకం సంతోషిస్తారు. ఆయన పోయాడు, తలుపులు మూసేస్తే సాతానుడు సంతోషిస్తాడు. ఇది మనిషి పని కాదు కదా, దేవుని పని. ఇష్టపడి చేస్తే ఆశీర్వాదం. ఇష్టపడి నాకు ఎప్పుడు అవకాశం వస్తున్నా, నేను ఎప్పుడు ప్రకటించుతున్నా. ఇది విశ్వాసి లక్షణం.
కనుక పౌలు గారు ఫిలిప్పీలను గురించి ప్రభువును స్తుతిస్తున్నాడు. తన హృదయంలో భద్రం చేసుకున్నాడు. వారి క్షేమం కొరకు ప్రార్థిస్తున్నాడు. వారి నిమిత్తం మరొక ప్రార్థన అక్కడే ఉంది. 8-9 వచనాలు, మొదటి అధ్యాయము, ఫిలిప్పీ పత్రిక మొదటి అధ్యాయము. మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారగుటకును మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతో కూడినదై మీరు అంతకంతకు అభివృద్ధి పొందవలననియు, ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రము కలుగునట్లు మీరు యేసుక్రీస్తు వలనైన నీతి పొలములతో నిండుకొనిన వారై మీరు క్రీస్తు దినమునకు నిర్దోషులుగాను నిష్కపటులు కావాలని ప్రార్థించుచున్నాను. సరే, పౌలు గారు ప్రతి విషయములో ఆయన ప్రార్థించారు. నేటి క్రైస్తవ్యము రోజు చేసే ప్రార్థనే కదా, రోజు చేసేదే కదా. ప్రకృతి సంబంధికి పై విషయాల మీదనే మనస్సు, ఆత్మ సంబంధమైన మనిషి ఆధ్యాత్మికమైన విషయాల మీద ఉంచుతాడు. ప్రార్థన అనేది నీ జీవితంలో ఒక తేలిగ్గా తీసుకుంటున్నావు. అప్పుడు ఫలితాలు ఎందుకు వస్తాయి? ప్రార్థన పట్ల నీకు సరైన అవగాహన లేదు. ఇప్పటికీ చెప్తా కదా, మీరు ఏ సంఘంలో పోయి ఎక్కడైనా పోయి అడగండి, మీ పేర్లు ఎత్తి ప్రార్థించే సంఘం ఏదో చూసుకోండి. అయ్యా మీ అవసరాలు ఏవో, మీ అక్కర్లు ఏవో చెప్పండి, మేము ప్రార్థన చేస్తాం, కూడిక ముగిసింది ఆమెనంటారు. కానీ ప్రతి కుటుంబం కొని, ప్రతి యవనస్తునికి, ప్రతి చిన్నలకు క్రైస్తవ కూడిక గృహములో ప్రతి శనివారమున అది గొలుసు వలె సాగిపోతూ ఉంది. ఆ ప్రార్థనలు ఎన్నటికీ వృధా కావు. ఏదో సమయమున, ఏదో ఒక సందర్భములో నీలో మార్పు తీసుకొని వస్తుంది. లేదు మామూలు ప్రార్థన చేయంటే ఓకే, కానీ నువ్వు ఫలితాన్ని అనుభవించు. ప్రార్థన చేస్తూనే ఉన్నా, దేవుడి జవాబిచ్చేంత వరకు, నువ్వు సత్యంత వరకు అది నిరంతరము కొనసాగాలి. కానీ ఏం చేస్తున్నామంటే నువ్వు ప్రార్థనను పురుష చేయడానికి ఇష్టపడుతుంది. షార్ట్ ఒకవేళ దేవుడే నీ జీవితం కూడా షార్ట్ అన్నాడు అనుకో, జాగ్రత్త. విజ్ఞాపన కర్తలారా విశ్రమింపకుడి, రాత్రి పగళ్ళు దేవుని మందిరం నిలుచుండి ప్రార్థించేవారు, ప్రార్థిస్తూనే ఉండండి అన్నాడండి. పని చేయకుండా, ప్రయాసపడకుండా సంఘం వృద్ధిలోకి రా అంటే రాదు. ఆ పనివాని వల్లే ప్రతి కూడికలో, ప్రతి సందర్భంలో, ప్రతి సమయంలో నేనున్నాను అన్నప్పుడే సంఘములో నూతన ఆత్మలు చేర్చబడు. ఆడ చెప్తే ఏముంది, ఈడ చెప్తే ఏముంది అనుకుంటానే 20 సంవత్సరాలు సమయాన్ని పోగొట్టుకున్నాం. జాగ్రత్త. మరో 4th వేవ్ అంటూ ఉన్నారు. ఒకవేళ ప్రభు దగ్గరికి పోతే ప్రభు అడుగుతాడు, భూమి మీద నీ జీవితకాలం అంతా సుఖపడడానికే ఇష్టపడ్డావు, కానీ నా కొరకు ఏమైనా. లాజరు గురించి ఏమన్నాడు?
లాజరు భూమి మీద నా కొరకు కష్టపడ్డాడు, ఇక్కడ నెమ్మది పొందుతుంది. కనుక నీకున్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకో. ఇది ప్రభు పని, మనిషి పని కాదు. నీ జీవితాన్ని మార్చిన ప్రభుని గురించి చెప్పడానికి సిగ్గుపడుతున్నావంటే నువ్వు ఎక్కడున్నావో ఒకసారి ఆలోచించుకో. అసలు నీలో నిజమైన మార్పు ఉందా? మార్పు ఉన్నవాడు కొందరైనా మార్చడానికి ప్రయత్నం చేస్తాడు, కొందరిని నడిపించడానికి ప్రయత్నం చేస్తాడు, కొందరు క్షేమం కొరకు ప్రార్థిస్తాడు. అది నిజమైన మార్పు అంటే. అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయం 35వ వచనం. వెంటనే అతడు లేచెను, లుద్దాలోను షారోనులోను కాపురమున్న వారందరూ అతని చూసి, అతని మార్పు వలన 2 పట్టణ ప్రజలు దేవుని వైపు తిరిగారంట. ఎన్ని సంవత్సరాలు నువ్వు రక్షింపబడి మరి ఎంతమంది మార్చబడినారు? నీ జీవితం ద్వారా, నీ సాక్ష్యం ద్వారా, నీ ప్రవర్తన ద్వారా. ఎక్కడుంది మార్పు? లోపాలు కలిగి ఉంటే ఎవడు మార్పు పొందుతాడు? అతన్ని చూసి 2 పట్టణ ప్రజలు దేవుని వైపు తిరిగిరి. గలతీ పత్రిక 1వ అధ్యాయం 23, 24 వచనాలు. మునుపు మనలను హింస పెట్టినవాడు, తాను పూర్వము పాడు చేయి వచ్చిన సంఘమును ప్రకటించుచున్నాడని సంగతి మాత్రమే విని వారు నన్ను బట్టి దేవుని మహిమపరచిరి. వారు నన్ను బట్టి, నా సాక్ష్య జీవితాన్ని బట్టి, నా జీవిత విధానమును బట్టి, నాలో కలిగిన మార్పును బట్టి, నేను జీవించిన విధానమును బట్టి వారు నన్ను బట్టి దేవుణ్ణి మహిమపరిచిరి. మునుపు మనలను హింసపెట్టినవాడు, పాడు చేసినవాడు, స్టెఫెనుని యవనస్తుని హత్య చేయుటకు అతని వస్త్రాలకు సాక్షిగా ఉన్నవాడు, యేసే క్రీస్తయి ఉన్నాడని ప్రకటించుట మొదలుపెట్టినప్పుడు వారు నన్ను చూసి, వారు నన్ను బట్టి దేవుణ్ణి మహిమ పరచిరి. రోమపత్రిక 2వ అధ్యాయము 24వ వచనం. వ్రాయబడిన ప్రకారము మిమ్మును బట్టియే గదా దేవుని నామము అన్యజనుల మధ్య దూషింపబడుచున్నది. వ్రాయబడిన ప్రకారం మిమ్మును బట్టియే గదా. యోనా అన్నాడు, నన్ను బట్టియే ఈ గొప్ప తుఫాను మీ మీదకి వచ్చింది అని. యాకోబు అన్నాడు, నన్ను బట్టియే కదా దేవుడు నిన్ను ఆశీర్వదించాడు అంటున్నాడు. నేను పాదము పెట్టిన చోటెల్లా యెహోవా నిన్ను ఆశీర్వదించాడు. మామ నేను రాకమునుపు నీ కొంపలే ఏముంది మామ, దేశగుడు లేదే. నేను రాకమునుపు, నేను వచ్చిన తరువాత నేను పాదం పెట్టిన ప్రతి స్థలమును నన్ను బట్టి దేవుడు నిన్ను దీవించాడు. ఆదికాండం
28వ అధ్యాయం. లేదా 31వ అధ్యాయంలోకి రండి. నేను రాకమునుపు నీకుండినది కొంచెమే, నేను పాదము పెట్టు చోటునెల్లా నన్ను బట్టి యెహోవా నిన్ను ఆశీర్వదించు. మన ఆధ్యాత్మిక జీవితమును మనం ఎలాగుంటున్నాం ప్రియులారా? దీవెనకరంగా ఉంటున్నామా సమాజానికి? మన మార్పు ద్వారా అనేకులు మేలు పొందుతూ ఉన్నారా? కనుక ఫిలిప్పు విశ్వాసులతో ఏమంటున్నాడంటే, మీరు క్రీస్తు ఫలమునకు అంతకంతకు నిండిన వారై క్రీస్తు దినమునకు నిర్దోషులుగాను నిష్కపటులు కావాలని మీ కొరకు నేను ప్రార్థించుచున్నాను. సహోదరులారా, ఈ దినం విజ్ఞాపన కూడిక. మీ ప్రార్థన అవసరతలు, మీ అవసరతలు ఏవైనా ఉంటే తెలియజేయండి. సంఘం ప్రార్థించుటకు సంసిద్ధముగా ఉన్నది.